హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో అందరం కలిపి ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే గృహప్రవేశానికి అయితే వచ్చాము. ఇది మా పెద్దత్త వాళ్ళ గృహప్రవేశం. సో మార్నింగే హోమం అన్నీ అయితే అయిపోయాయి. సో మేము వచ్చేసరికి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే పంతులు గారు కమల పువ్వుతోటి దండ ఎలా చేయాలని చూపించారనమాట. చాలా బాగా అనిపించింది. సో అది నేను నా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనము వ్రతం చేసినప్పుడు కొబ్బరి చెట్లు పెడతాం కదా పక్కన, ఫోటో ఫ్రేమ్ పక్కన. సో అది పడిపోకుండా మనం చక్కగా ఇక్కడ ధాన్యం వేసి ఒక చిన్న చెంబులో కూడా మనం ఇక్కడ ధాన్యం కానీ ఏంటంటారు ఉప్పు కానీ ఇసుక కానీ వేసి అందులోని మనం పెడితే అది పడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో అదొక చిన్న టిప్, ఎవరైనా వ్రతం చేసే వాళ్ళకి తెలియకపోతే ఇలా చేసుకోండి. అండ్ ఒక పక్క ప్రసాదం అయితే చేసేస్తున్నారు. ఎక్కడ ఏంటంటే మనం ఓపెనింగ్స్ ఎక్కడైనా అయితే చాలు, వీళ్ళు వస్తారు కదా, వీళ్ళు దీవెనలు అనేవి చాలా మంచివి అంటారు. సో వాళ్ళు అలా బ్లెస్ చేసి అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడైతే వ్రతం స్టార్ట్ చేసేసారు ప్యారల్గా. అండ్ ప్రసాదం కూడా అయిపోయింది. సో వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం పూజ అనేది. సో సో పూజ అయితే చాలా చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో మనకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ కథ కానీ మనం ఏదైనా చూసినా విన్నా చాలా మంచిది అంటారు కదా. అండ్ ఇక్కడ మాకు అదే అనిపించింది అనమాట. అండ్ మార్నింగ్ లెగడం వల్ల అందరి ఫేసెస్ చాలా టైర్డ్గా అయిపోయింది అనమాట. సో అయినా కూడా మనము పూజ అనేది కంప్లీట్ చేయాలి కదా. సో అందరూ కూర్చొని పూజ అయితే చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహంకి అయితే అభిషేకం చేయిస్తున్నారు, పంచామృత అభిషేకము. సో నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అభిషేకం అనేది. సో ఇంతవరకు రథమే ఎప్పుడు చేయించుకోవడము. సో ఫస్ట్ నేను కూడా ఇక్కడ అభిషేకం చేశారనమాట. చాలా బాగా చేశారు, చాలా బాగా జరిగింది. అభిషేకం అయితే అయిపోయింది. సో ఇక్కడ మన విగ్రహంకి అయితే అలంకారం చేస్తున్నారు. సో మా అత్త అయితే ఇక్కడ విగ్రహం అలంకారం అయితే చేస్తున్నారనమాట. మంచిగా బొట్లు పెట్టి పూజకి అయితే రెడీ చేస్తున్నారు. సో వన్స్ విగ్రహం అయితే రెడీ అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పూజ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కథ కూడా స్టార్ట్ చేసేసారు. కథ కూడా చాలా చాలా బాగా చెప్పారు. సో అదైతే నేను పెట్టలేదు. పూజ అంతా చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా అంతే కదండి, మనకి ఏదైనా పూజల్లో మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పూజల్లో కూర్చుంటే. ఇక్కడ ఏంటంటే పువ్వులతోని కుంకుమతోని మారేడుపత్రితో అయితే పూజ చేస్తున్నారు. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఎవరికి వాళ్ళు దండం అయితే పెట్టుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత దేవుడికి అయితే హారతి ఇచ్చేసాము. హారతి కంప్లీట్ అయిపోయింది. హారతి పాట కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే బలిదానాలు అయితే ఇస్తారనమాట మా సైడు, దంపతులు బలిదానం అనేది. సో మా బాబాయ్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ మా అత్తకి ఏంటంటే మా సైడ్ నుంచి చిన్నగా చిరుకానకైతే బట్టలు అయితే పెట్టాము. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే పెట్టాము అనమాట మేము. మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట ఈవిడ. సో అందుకని చాలా బాగా హ్యాపీ అనిపించింది. చాలా తర్వాత అందరం కలిసి అయితే ఈవెంట్ జరుపుకున్నాము. అండ్ ఇక్కడైతే రథం అయితే అయిపోయిన తర్వాత అయితే అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నారు దేవుడిది. ఫస్ట్ మనం దేవుడికి అయితే తీసి పెడతాం కదా. సో అదైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రసాదం అయితే తినకుండా వెళ్ళకూడదు. సో వన్స్ ప్రసాదం తిన్న తర్వాతే మనం ఉపవాసం చెల్లించుకోవాలన్నమాట. ఉంది కదా రథం, మనం కథ వినిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదని. సో ప్రసాదం అంతా తీసుకున్న తర్వాత టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ బలిదానం అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే జాకెట్ ముక్క, 2 అరటిపళ్ళు, ఆకు చెక్క, చలివిడి పొంగడం అయితే ఇస్తున్నారు. చలివిడి అనేది చల్లదనం కదా. సో అందుకు అయితే పంచుతున్నారు అనమాట. అండ్ సో ఆ చలివిడి చూసి నా ఫేవరెట్ అని చెప్తున్నాను అనమాట అక్కడ వాళ్ళకి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లంచ్లో స్పెషల్ ఐటమ్స్ అయితే ఒక బూరి, గులాబ్ జామ్, పరమన్నం, పులిహోర, ఫ్రైడ్ రైస్, పప్పు, సాంబార్, రసము, అండ్ నెక్స్ట్ ఏమో గుత్తొంకాయ కూర, క్యాబేజీ ఫ్రై, అండ్ పన్నీర్ పీస్ కర్రీ, నెక్స్ట్ ఏమో పెరుగు, పచ్చడి, బీరకాయ పచ్చడి, అండ్ ఏమో అప్పడాలు. సో ఇవన్నీ కామనే కదా. భోజనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయి అనమాట. చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా, ఎందుకంటే వితౌట్ ఆనియన్ అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. అండ్ ఇక్కడితో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.